యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం తండేల్. చందు మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. 3 రోజుల్లోనే 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి 100 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల జీవితంలో బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఎంతో హృదయంగా తండేల్ సినిమాను తెరకెక్కించారు. కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుల చేతికి చిక్కటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఎమోషనల్ గా చూపించారు. దీంతో ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లో తండేల్ సినిమా చూస్తూ ఓ మహిళా అభిమాని ఎమోషనల్ అయ్యింది. సినిమాలో నాగ చైతన్య సాయి పల్లవిలకు సంబంధించిన ఓ సీన్ ప్లే అవుతుండగా వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో బన్నీవాసు, అల్లు అరవింద్ కలిసి తండేల్ సినిమాను నిర్మించారు. నాగ చైతన్య సాయి పల్లవులతో పాటు కరుణాకరన్, ప్రకాష్ బెలవాడి, దివ్య పిళ్ళై, పృథ్వీ, కళ్యాణి నటరాజన్, కల్పలత తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. కాగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై విచారణకు ఆదేశించారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు. అంతకుముందు దీనిపై చర్యలు తీసుకోవాలని నిర్మాత బన్నీవాసు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.